ప్రపంచంలోని పెద్దలను షేక్ చేస్తున్న జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మరో సంచలన విషయం బయటకొచ్చింది. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన తాజా ఎప్స్టీన్ ఫైల్స్ మరో కోణాన్ని బయటపెడుతున్నాయి. ఇవి విమానాల లాగ్స్ కాదు, దీవుల ఫోటోలు కాదు. ఇవి అతను డాక్టర్లకు పంపిన మెసేజ్లు, అతను కోరుకున్న మందులు, అతను భయపడ్డ వ్యాధుల వివరాలు. ఒక లైంగిక నేరస్తుడి వ్యక్తిగత ఆరోగ్య చర్చలు ఎందుకు ప్రభుత్వ రికార్డుల్లోకి వచ్చాయి అన్నదే ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్న ప్రశ్న. ఈ డాక్యుమెంట్లలో ఎప్స్టీన్ లైంగిక సామర్థ్యానికి సంబంధించిన మందులు కోరిన తీరు కనిపిస్తోంది. లైంగిక వ్యాధులపై అతను వ్యక్తం చేసిన ఆందోళన కూడా బయటపడింది. ఇవి సాధారణ వైద్య విషయాలేనా, లేదా అతని జీవితం చివరి దశలో కూడా కొనసాగిన ప్రమాదకర ప్రవర్తనకు ఆధారాలా అనే సందేహం మొదలైంది. ఎప్స్టీన్ తన యూరాలజిస్టుతో జరిపిన మెసేజ్లు బయటకొచ్చాయి. అందులో అతను స్టెండ్రా అనే మందును కోరిన విషయం స్పష్టంగా కనిపిస్తోంది. స్టెండ్రా అనేది అవానాఫిల్ అనే డ్రగ్కు బ్రాండ్ పేరు. ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కోసం ఉపయోగించే ఔషధం. శరీరంలో రక్త ప్రసరణను పెంచి లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరిచే విధంగా ఇది పనిచేస్తుంది. సాధారణంగా వయసు పెరిగిన వాళ్లు లేదా హార్మోన్ల లోపం ఉన్న వాళ్లకు ఈ మందు సూచిస్తారు. ఇదే సమయంలో మరో మెసేజ్ థ్రెడ్ మరింత కలవరపెడుతోంది. ఎప్స్టీన్ తనకు ట్రిచ్ అనే లైంగిక వ్యాధి సోకిందేమోనన్న భయంతో డాక్టర్ను అడిగినట్లు డాక్యుమెంట్లో ఉంది. ట్రిచ్ అనేది పరాన్నజీవి వల్ల వచ్చే లైంగిక వ్యాధి. చాలాసార్లు లక్షణాలు లేకుండానే ఉంటుంది, కానీ ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుంది. ఈ అనుమానంతో అతను పరీక్షలు చేయించుకున్నట్లు రికార్డులు చెప్తున్నాయి. ఇటు అమెరికా మీడియా సంస్థల ప్రకారం 2016లో చేసిన రక్త పరీక్షల్లో ఎప్స్టీన్కు గనోరియా ఉన్నట్టు తేలింది. ఇది కూడా లైంగికంగా వ్యాపించే వ్యాధే. ఈ విషయం అధికారికంగా నిర్ధారణ కావడం అతని జీవన శైలిపై మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒకవైపు మైనర్లపై లైంగిక దాడుల ఆరోపణలు, మరోవైపు ఈ స్థాయిలో వ్యాధుల భయం. ఇవన్నీ కలిపి చూస్తే అతని ప్రవర్తన ఎంత ప్రమాదకరంగా కొనసాగిందో అర్థమవుతోంది. ఇక ఈ ఫైల్స్లో ఎప్స్టీన్ హార్మోన్ల స్థితిపై కూడా వివరాలున్నాయి. అతని టెస్టోస్టెరాన్ స్థాయిలు సాధారణ స్థాయికి చాలా తక్కువగా ఉన్నట్లు వైద్య పరీక్షలు చెప్తున్నాయి. సాధారణంగా ఒక పురుషుడిలో ఉండాల్సిన స్థాయికి చాలా దిగువగా అతని విలువలు నమోదయ్యాయి. ఈ సమస్య 10 ఏళ్లకు పైగా కొనసాగుతోందని అతనే డాక్టర్లకు చెప్పినట్లు రికార్డులో ఉంది. ఈ కారణంగానే అతను హార్మోన్ థెరపీ గురించి ఆలోచించినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని మందులు వాడిన తరువాత వాటిని ఆపేసినట్లు కూడా అతని మెసేజ్లో ఉంది. ఇలా మొత్తంగా చూస్తే ఇవి కేవలం వ్యక్తిగత వైద్య వివరాలు కాదు, అతని నేరాల స్వభావాన్ని అర్థం చేసుకునే కీలక ఆధారాలు. ఎందుకంటే ఈ డాక్యుమెంట్లు ఎప్స్టీన్ జైలుకు వెళ్లే ముందు కూడా అతని ప్రవర్తన మారలేదు అని కుండ బద్దలు కొడుతున్నాయి.